నేనైతే అన్నా నువ్వు నిమ్మలం తెలుసా బయట వాళ్ళని తెప్పించుకొని తీసుకో. మా కోసం అయింది ఇదేం చేశారు తెలుసా ఇక్కడ అంటే అందరి రోజు చెప్పే ఎందుకంటే నువ్వు మరి చేయటోని ఈ గోర ఏమో కష్టపడి హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాగా అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వీడియో ఏంటంటే నా మీద ప్రాంక్ తీసిన వీడియో. అండ్ చాలా రోజులైంది మా వాళ్ళు తీసిరు. ఏం ప్రాంక్ వీడియో అంటే నేను యూట్యూబ్లో వీడియోలు చేయను నాకు దెబ్బలు చాలా వస్తున్నాయని తీసిన వీడియో. ఆ రోజు ఏం జరిగిందంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మేము ఛాలెంజ్ వీడియోలు చేసినాం. నేనేమనుకున్నా అంటే నెక్స్ట్ వీడియో ఏందని ఆలోచించదామని ఆ వీడియో కెమెరా ఆఫ్ చేయమని చెప్పిన. కానీ ఆ కెమెరా రన్నింగ్ పెట్టి నా మీద ప్రాంక్ తీసిరు. నేను అది రన్నింగ్ ఉందని నేను అనుకోలేదు, కానీ నా మీద సీరియస్గానే అయింది. అది చాలా బాగుంటుంది. అండ్ ఇది పాత వీడియో. అండ్ ఆ రోజు చేసిన ఛాలెంజ్ వీడియోలు ఈ పాటికి అప్లోడ్ అయిపోయినాయి. అవి ఇట్లా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, చూడండి. చూడని వాళ్ళు ఎవరు ఉంటే వెళ్ళి చూడొచ్చు. ఈ వీడియో డెఫినెట్గా బాగా నచ్చుతుంది, నా మీద ప్రాంక్ తీసిన వీడియో. అండ్ ఇది యూట్యూబ్లో వీడియో చేయనని నా మీద తీసిన ప్రాంక్ వీడియో. ఇది మా అర్చన నా మీద తీసింది. ఆ రోజు ఇంట్రడక్షన్ తనే ఇవ్వాలి, కానీ అప్పటికి చాలా లేట్ అయింది, నైట్ అయింది కాబట్టి దీనికి ఇంట్రడక్షన్కి ఇవ్వలేదు వాళ్ళు. అందుకని ఈ ఇంట్రడక్షన్ నా మీద ఇచ్చిన ప్రాంక్ నేనే ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి వచ్చింది. అండ్ ఈ వీడియో డెఫినెట్గా నచ్చుతుంది గాయస్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ గట్టి క్లిక్ చేయండి. ఇంకేమైనా వీడియోలు కానీ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంత కావాలి. మీ సపోర్ట్ లేదు నేను ఇంకా ముందుకు వెళ్ళలేను. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మాట్లాడుతున్నాడు గోల్ కట్ చేస్తా అంటున్నావాడా? నేను అసలు టాపికే తెలియదు నాకు. నన్ను చూడు ఎట్లా కొట్టిరో. నువ్వు మంటలు వేస్తే నాకు ఇప్పటికి నువ్వేమన్నా బొమ్మ తీసుకొని కొడతాను చేతులతో కొట్టిరు ఇద్దరు. నాకు ఎట్లుండాలి తెలుసాక ఇప్పుడు కొట్టినట్టే ఎందుకు కొడుతున్నావే? కొట్టద్దు వీడియోస్ చేసినప్పుడు. అవును ఇందాక నన్ను కొట్టినా అరే అక్క పెట్టుకోరి కొట్టు దిమ్ము మళ్ళీ నాకు ఇంకా అర్థం కొడుతా. నన్ను కూడా కొట్టు. ఇప్పటికి మంటలు వేస్తున్నాను. తీసేద్దామని వీడియోస్ అంటే ఛానల్ తీసేద్దాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఒకటి నేర్చుకున్నావు అప్పుడు ప్లాన్ చేసినప్పుడు ఇదే నేర్చుకున్నావు. ఇదే మాట నేర్చుకున్నావు. నేనైతే నువ్వు నిమ్మ
బయట వాళ్ళని తెప్పించుకొని తీసుకో. బెటర్. ప్రతి వీడియోలు బదులాడించుకుంటారు. ఎందుకు బదులాడించుకుంటారు ఇట్లా? ఎందుకు అవసరం లేదు. ఇప్పుడు నేను ఏమన్నా మాకోసమా ఏంది? మాకోసమా ఏంది? పోయింది నువ్వు ప్రతి గేమ్ లా అడుగుతున్నావు అచ్చు నువ్వు. ఇప్పుడు నేను ఏమన్నా ఇంకా చేతపట్టినా అచ్చు అంత సీరియస్ అవుతున్నావు. నేను ఆల్రెడీ చెప్పినా నాకు వల్లేదా దెబ్బలు. నన్ను కూడా కొట్టినావు కదా. మళ్ళీ ఈమని కొట్టలేదా? ఈమని కొట్టలేదా? ఈ వీడియో ప్రతి వీడియోలో అట్లనే అయినాయి కదా. నీకు చెప్పాలా? నీకు కొట్టుడుతేనే చిన్నప్పటి నుంచి ఎవరు కొట్టలే కానీ వీడియోలలో పడుతున్నాను. నీకు మస్తు పడే కానీ ఇప్పుడు నీకు ఇప్పటికీ ఏ వీడియో కొట్టకుండా ఎన్ని రూల్స్ పెడుతున్నారు మీరు. ఆ గూగుల్ కట్ చేస్తా అంటే గోళ్ళు నిద్రలో ఉన్నప్పుడు గోళ్ళు కట్ చేస్తాం ప్లాన్ తీసుకున్నాను. మరి ఎంత అయినావు ఇప్పుడు? ఆ గోల్ గురించి ఫస్ట్ చేసినావు. అన్న నువ్వు మనసులో ఏదో పెట్టుకొని చేస్తున్నావు. ఏం పెట్టుకొని చేస్తున్నావు? నేనేమంటున్నా అతి వీడియోలు అయితే అంటున్నావు అచ్చు నువ్వు అయిపోయినాక. ఎవరు నేర్చుకున్నావు రోడ్డు? నీ చాలా చేయను, నీ ఎవరు భయపడను. అక్క ఈ డైలాగ్ వద్దక్క, నేను ఆడదా సీరియస్ అంటే జరుగుతుంది. నువ్వేమో ఆడదానే, నేను ఆడదానే నువ్వంటే అదే మొగోడే అంటాడు కావాడు. నువ్వేమో నేను ఆడదానే కొట్టడం కాదు, నాతో నా దగ్గర లక్ వచ్చింది, లక్కీ వేసింది మీతో పాటు. నేను కెమెరామెన్ అవుతా. నేను లైట్స్ మ్యాన్ ఇంకా లైట్ పట్టుకుంటా. నేను స్విచ్ చేసేదా? నువ్వేమైతే నేను ఒకటే చేసుకుంటా. ఇది ఏం చేశారు తెలుసా? ఇక్కడ అంటే అందరి రోల్స్ చెత్తబాధ్యం చేసుకుంటా. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు. సరే సరే నువ్వు చెప్పు. నువ్వు చెప్పినాక నేను చెప్తాను. నువ్వు మాత్రం మాట్లాడు. నువ్వు చెప్పు ఏం చెప్తాను చెప్పు 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 చెప్పు. సరే నీకు ఆవులో ఏం తెలియదు. నువ్వు చెప్తే కష్టపడి తెచ్చినా ఇట్లా తిరిగిపోతే మళ్ళీ వేరే వాళ్ళ సాంప్రదాయిని సుప్పిని సుద్దపు మామూలు ఉన్నారు, తాగుండు కాబట్టి నేను ఏమన్నా మామూలు ఉంటే నేనెందుకు పోతా, నాకు ఏం అవసరం పోనీకి. మామూలు ఉన్నారు కదా, మామతో తెచ్చుకున్నాడు అడుగుతాడు అంటే కదా, తాగబోతాడు. తాగున్నాక నేనెందుకు బయటికి ఏమనుకున్నంటే ప్రతి చిన్న విషయానికి తాత ఎందుకైనా వండుకున్నా పండుగ మనం టీవీ చూస్తలేదా? వండుకుండు టీవీ చూస్తుంటా నాకు తెలుసు. నేను టింగర్ నా కొడుకులందరూ నాకే తగులుతారు. అన్నిటికీ అచ్చారంటాడు. మొన్న
ఏం జరుగుతుందో నాయన, ఇక ఒక్క వీడియోకి ఇంత రాజకం అన్న పెట్టి మీద ఇట్లా వంకర వండుకొని మరీ వేసింది తెలుసా. మా మమ్మీ తిట్టింది నీ వల్ల, నాకు తిట్టింది మాట ఎన్నో నాకు తెలుసు. మా మమ్మీ నన్ను సన్నదన్న ఇప్పుడు నాకు గమనిస్తావా పూర్తిగా మధ్యలో మాట్లాడుతుంటే పోతుంది, ఇప్పుడే పోతా అదే నారాజ్ మామ కూడా బాధపడ్డాడే, అచ్చన కూడా బాధపడ్డాడు అన్న. ఆయన అక్కడ మాట్లాడుతుంది ఇక్కడ మాట్లాడుతుంది. ఈ ఒక్క వీడియో మామ కూడా ఇంకొకటి. ఫీల్ అయింది. నువ్వు ఆయన ఏడ్చిండు, నేను ఏడ్చిన, ఆయన ఏడ్చిండు. నీ బాగా ఏడ్చిండు, ఏడ్చిండు. ఏడ్చిండు. వచ్చి సారీ చెప్పిన నాదే తప్పు వచ్చానా మళ్ళీ చెప్పలేదు. మీరు ఎందుకు తిట్టిరు అని మమ్మీ తిట్టినారు, ఎందుకు తిట్టినావా మని మా మమ్మీ ఎంత తిట్టింది తెలుసా, బయట పిలుచుకొని మామ మేమే ఎక్కించి అసలు నేను ఆ విషయంలో అలగలేదు, కోపం వచ్చింది. నాకు ఒక వింతనా, వింతనా, పిలుస్తావా, మా పిల్లనా అంటే నేను పిచ్చినా, నా వల్ల నాకు ఉన్నదాన్ని. అన్న అచ్చన ఫీల్ అయింది. నువ్వు మాత్రం మాట్లాడుతున్నావు నువ్వు. इरिटेशन सॉन्ग नहीं फ्रस्ट्रेशन सॉन्ग నోరు మాట్లాడుతుంది. ఇప్పుడు ఇదే బాధ, వీడియో చేస్తే ఇదే బాధ. అవు, బయటకు పోయేదాం, బయటకు వస్తుంది ఏదామంటేనేమో దానికి రాదు. రాను. బదులాడుకోవడం ఏమన్నా అంటే ఏమన్నా కోపం వచ్చి నీకు గొప్ప విషయాలు అల్లు దానికి రాధాదం చేస్తారు. అది ఎంత బాధ అనిపించింది తెలుసా నాకు. మా మమ్మీ ఎట్లా తిట్టింది తెలుసా నీకు, నువ్వు విన్నావా? అందుకే కదా మమ్మీ వచ్చి ఎక్కిన టెన్షన్ నేను మొత్తం బోట పట్టుకుని ఏడుస్తున్నావు. సరే అట్లయినా నాదే తప్పు బాధపడింది అన్న. ఇప్పుడు చూసిన అలాగే సపోర్ట్ అలాగే చేసి నేను మళ్ళీ ఇంకోసారి అంటే బాగుండదు. అంతా వాళ్ళకి సపోర్ట్ ఎప్పుడు సపోర్ట్ చేసినా అన్నిటికీ చేసు. మాకు పైసలు ఇస్తున్నావుగా, పైసలు ఇస్తున్నా రెమ్యూనరేషన్ ఇస్తున్నావుగా నాకు. నీ పైసలు వస్తున్నాయి తెలుసా ఇప్పుడు యూట్యూబ్ నుంచి. నేను మీ వీడియో చేయను, నేనే ఆపేస్తుంది. చేసుకో, అవసరం బి లేదా? అవసరం లేదు. దెబ్బలన్న పడ్డా. వంట అంటే గొడవ ఏంటిది అసలు అర్థం కాదు. సరే ఆప్ చేస్తా. నేను వేసుకొని నేను చెప్తున్నాను, నీ ఇష్టం అది. చేసుకో, నువ్వు బంద్ చేసుకో, అవసరం నువ్వు చేయడం నేను అంటున్నా. అవసరం లేదు యాక్చువల్గా. ఊరికే ప్రతి వీడియోలు అలుగుడు, కోపడ్డాడు, ఈ విషయాలు అలుగుడు ఏంటి? కెమెరా అసలు వద్దే వద్దు, ఎప్పుడైనా వద్దు, వీడియోలు వద్దు, అసలు మొత్తం వీడియోలు ఆఫ్ చేసేస్తా, అప్పటి చేస్తా. ఎందుకు తనపై ప్రతి విషయంలో ప్రాబ్లం, ప్రతి విషయంలో ఏదో ప్రాబ్లం అవుతుంది. వీడియో చేయాలంటే మనకు అసలు దేనికో కారణాలు పెడతాడు. ఇప్పుడేమో అసలు దీంట్లో ఓడిపోతే చెప్పదన్న అని అంత గట్టి కొట్టి అని చెప్పి బొమ్మతో నాకు తాకింది మామ. మరి నాకు తాకింది, దాని గురించి మాట్లాడు. నువ్వు కొట్టినావు, నువ్వు కూడా కొట్టాలి. అది కాదు, బొమ్మతోని కొట్టాలి కదా, చేతితో ఎందుకు కొట్టినావు? కావాలనే కొట్టినావు కదా నువ్వు. ఇప్పుడు కావాలనే కొట్టినావు కదా, ఇది కూడా చేతితో కొట్టినావు కదా నువ్వు కూడా. తర్వాత మరి అప్పుడు నేను అడగాల మరి మరి చెప్పే ఎందుకు కొట్టినావు మరి చేతితోని? చెప్పు మరి ఎందుకు కొట్టినావు? నువ్వు కూడా ఎలా మనసులో పెట్టుకున్నావు? ఇప్పుడు కూడా మంటలేసింది నాకు. నువ్వు కొట్టిన దెబ్బ తెలుసా, అదేమో తాకినట్టు, నీ గౌరవం ఏమో తాకినట్టు. నన్ను కష్టపడి ఏమైనా చేసుకోరు. ఏంటి వద్దంటున్నారా? ఒక్క గేమ్ ఆడమే నేను వెళ్ళా, ఏంటి ఒక్క గేమ్ ఆడి నేను వెళ్ళా. మరి అసలు వీడియోలు ఒక్కరోజు కదా 12 నెలలు చేస్తాను నేను. ఆన్ టైం 3 మంత్స్ తీసుకున్నాను కదా.
కథ కథలు పడుతున్నా అందుకనే మామ నేను పిలిచినప్పుడు రా అని చెప్పిన మళ్ళా మైక్ పని చేస్తలేదా నాకు మైండ్ పోయింది ఎలా పోయింది పోయి ఉంటేనే కదా అంటే కింద పోయింది అంటే వీడియో చేసుకుంటా అమ్మమ్మ ఇక్కడ చేసుకుంటా చేసుకో చేసుకో ఎన్ని రోజులకు పోగా నువ్వు చేయొద్దు నీకు అవసరం లేదు వీడియోస్ బంద్ చేయి అన్నాను మరి 10 నిమిషాలు కూడా పడుతున్నారు మీరు అచ్చు నేనే నచ్చదా ఇప్పుడు వెళ్ళి తీసిన టాపిక్ ఏం అదేగా నాని ఓడిపోతే చెప్పలు ఉంటాయని అన్నిటికీ తీసిన చెప్పలు ఉంటాయని అన్నిటికీ తీసిన ఉప్పొంగిన సంద్రంలా ఉవ్వెత్తున ఎగిసింది మనసు ఎట్లా తెలుసా అసలు నీ బాధ చూస్తూ నేను బాధపడి నీ బాధ ఏంటి ఇక్కడ వాళ్ళ తప్ప మాట్లాడుతున్నాను ఇక్కడ మాట్లాడు బాధపడ్డాడు తీసాను తీయడం పెట్టడం మనకి ఉన్న పని లేదు. తీసాను మామ మేమేమైపోతాం మమ్మల్ని గుర్తుపడుతుంది ఇప్పుడే ఇదేంటి మాట చేయండి వీడియోలు వద్దు నాకు ఇంకెందుకు వాళ్ళు ఎన్నుకున్నాను ఆపేసినాం కదా ఇంకేంటి మామేంటి వంకతో మా చెట్టు కింద